ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఏ వ్యక్తినైతే కోరుకుంటున్నారో, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఆ యొక్క వ్యక్తి ఎలా అయినా సరే తిరిగి రావాలని మీరు అనుకున్నప్పుడు మీరు ఈ ఒకే ఒక్క తమలపాకుతో ₹1 కాయిన్ పరిహారం చేస్తే చాలు. మీకు తప్పకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మీరు కోరుకున్న వారు ఎవరైనా సరే ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. అన్నిటికంటే ముఖ్యంగా తమలపాకులో సరస్వతి మాత ఉంటుంది. కేవలం సరస్వతి మాతే కాకుండా తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది. తమలపాకుతో మీరు ఏ పరిహారం చేసినా సరే మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంత పవిత్రమైనటువంటి తమలపాకు ₹1 కాయిన్తో మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే, అంటే ప్రేమికుల మధ్య గొడవలు వచ్చి విడిపోయినా, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయినా, లేదంటే పిల్లలు మీ మాట వినకపోయినా, ఆర్థిక పరంగా మీరు ఎంతో బాధపడుతున్నా సరే తప్పకుండా ఒక తమలపాకు ₹1 కాయిన్తో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరిక ఎలాంటిదైనా సరే తప్పకుండా తీరిపోతుందన్నమాట. మీ పిల్లల భవిష్యత్తు ఇంకా ఎత్తుకు ఎదగాలన్నా, పిల్లలు అంటే చదువు ఎక్కువగా రావాలన్నా, జ్ఞాపక శక్తి ఉండాలన్నా ఖచ్చితంగా తమలపాకుతో ఇలా చేస్తే మీకున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అప్పుల సమస్యలు, ఇంకా భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్యలు, ప్రేమికుల మధ్య వచ్చిన సమస్యలు, అంటే మీరు ఏ యొక్క సమస్య ఉందని నమ్మకంతో నమ్మి మీరు ఈ పరిహారం చేసుకుంటారో ఆ వ్యక్తినైనా, అంటే మీరు ఎవరినైతే కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకొని ఈ పరిహారం చేసుకుంటారో తప్పకుండా ఆ వ్యక్తి అనేవారు మీ ప్రేమను అర్థం చేసుకొని మీ వెంటే ప్రేమతో పరిగెత్తుకుంటూ వస్తారనమాట. కానీ మనసులో స్మరించుకుంటూ నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయాలి. ఇది జరుగుతుందా జరగదనే అనుమానంతో మాత్రం అస్సలు చేయవద్దు. ఒకవేళ ఈ పరిహారం మీరు చేయాలి అనుకుంటే నమ్మకంతో మాత్రమే ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ₹1 కాయిన్తో ఈ పరిహారం చేస్తే మీకున్నటువంటి సకలత, అంటే ఏం కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, పిల్లలు మీ మాట వినకపోయినా ఈ యొక్క పరిహారము, అంటే ఈ పరిహారం మీరు చేసేటప్పుడు ఏదైతే మనసులో అనుకొని ఈ పరిహారం మనస్ఫూర్తిగా నమ్మి చేస్తారో తప్పకుండా మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే తప్పకుండా తొలగిపోతాయి. తమలపాకు అనేది అత్యంత శక్తివంతమైనది. ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది. ఆయుర్వేద గుణాలతో పాటు శాస్త్రవచనం కానీ కాకుండా సైన్స్ పరంగా కూడా తమలపాకు చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది. సైన్స్ పరంగా కూడా తమలపాకుకి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉందని నిరూపించింది. కాబట్టి తమలపాకు ప్రతి శుభకార్యంలో కూడా ఉంటుంది. తమలపాకు మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఎలాంటి పూజలు చేయాలన్నా, పరిహారాలు చేయాలన్నా, మంత్రతంత్ర ప్రయోగాలు చేయాలన్నా సరే తమలపాకు అనేది చాలా అద్భుతమైనటువంటిగా, చాలా వస్తువుగా మనకి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇంతకీ ఈ తమలపాకుతో ఈ పరిహారం ఎలా చేయాలంటే, దీనికోసం ముందుగా ఒక పెద్ద తమలపాకును తీసుకున్న తర్వాత ₹1 కాయిన్ తీసుకోండి. 9 ఒక్కలు తీసుకోండి. ఒక్కలు లక్ష్మీప్రదమైనటువంటివి. ఒక్కలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఒక్కలతో చేసే పరిహారం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది. లక్ష్మీ అమ్మవారిని కూడా, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షాన్ని కూడా కలిగింపచేస్తుంది. కాబట్టి తమలపాకు, ఒక్కలు ₹1 కాయిన్ తీసుకొని తమలపాకు పైన ₹1 కాయిన్ పెట్టి, దానిపైన ఒక్క పెట్టి, పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరను వేసి దానిపైన మీరు అమ్మవారి, అంటే మీ ఇష్ట దైవాన్ని పటం ముందు పెట్టండి. అలా పెట్టి దానిని పూజలో ఉంచి, పూజ పూర్తయిన తర్వాత
ధూపదీప నైవేద్యం అనేది అమ్మవారికి, అలాగే ఇప్పుడు మీరు తమలపాకులో ఒక రూపాయి కాయిను, వక్కలు, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకున్నారు కదా, వాటికి కూడా చూపించి మీరేం చేస్తారంటే మీ మనసులో ఉండేటటువంటి కోరికను చెప్పుకోండి. మీ మనసులో ధనం కోసం ఉంటే ధనం కోసం చేసుకోండి, లేదంటే మీ ఇష్టపడే వారి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రేమతో రావాలని మొక్కుకోండి. ఇలా మీరు ఈ పరిహారము ఏ సంకల్పంతో అయితే మీరు చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క సంకల్పాన్ని గట్టిగా మీ మనసులోని కోరుకోండి. అలా కోరుకొని మీరు ఆ తమలపాకు, రూపాయి కాయిన్, పసుపు, కుంకుమ అలాగా అక్కడే ఆ రోజంతా కూడా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మరుసటి నాడు ఉదయమే అంటే ఆ తమలపాకు, ఒక్క, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి. రూపాయి కాయిన్ అనేది ఎవరికైనా సరే దానంగా, అంటే అందులో మరికొంచెం డబ్బులు చేర్చి ఎవరికైనా సరే దానంగా వేసేయండి. ఇలా మీరు చేయగలిగినట్లయితే మీరు కోరుకున్నది తప్పకుండా మీ సొంతమవుతుంది. మీరు ఏ కోరికతో అయితే మీరు కోరుకుని ఈ పరిహారం చేశారో ఆ కోరిక అనేది కొన్ని రోజుల్లోనే తీరిపోయి మీరు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.